హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెక్ వరల్డ్. మనం ఈ యొక్క క్లాస్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మీద ఫర్దర్ 20 క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. ఇది సెట్ 4 అనమాట. మనం ఆల్రెడీ 3 సెట్స్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. ఈ యొక్క 4th సెట్లో మనం థిన్ సిలిండర్స్ మీద అట్ ద సేమ్ టైం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మనకి థిన్ ప్రెజర్ వెసల్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? డి బై టీ రేషియో. డి రేషియో అనేది ఫర్ థిన్ సిలిండర్స్కి ఎంత అని అడుగుతున్నారు. ఎంత ఉంటుంది? థిన్ సిలిండర్స్కి ఈజ్ గ్రేటర్ దెన్ 20. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ మనకి ఆప్షన్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంటే ఇది కూడా రైట్ అవుతుంది. ఓకేనా గైస్? సో మ్యాక్సిమం ఏది ప్రిఫర్ చేయాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇన్ కేస్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ రెండు విడిగా ఉన్నాయి ఈ యొక్క క్వశ్చన్లో, కాబట్టి నేను ఆప్షన్ సి అనేది చూజ్ చేశాను. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ ఆన్. అదే థిక్ సిలిండర్ అయితే డి బై టీ రేషియో ఈజ్ లెస్ దెన్ 20 ఫర్ థిక్ సిలిండర్స్. ఫర్ థిక్ సిలిండర్స్ ఎంత ఉంటుంది? గ్రేటర్ దెన్ ఈజ్ లెస్ దెన్ 20 థిక్కి అయితే. ఓకేనా గైస్? నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. హూప్ స్ట్రెస్ ఇన్ ఏ థిన్ వెజల్. ఓకే, హూప్ స్ట్రెస్ మనకి థిన్ సిలిండర్స్లో మనకి జనరేట్ అయ్యే స్ట్రెస్సెస్ ఏంటంటే హూప్ స్ట్రెస్ ఒకటి. హూప్ స్ట్రెస్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా హెచ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా ఎల్. హూప్ స్ట్రెస్ ఫార్ములా ఏంటంటే పీడీ బై 2t. ఇన్ కేస్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఫార్ములా వచ్చి పీడీ బై 4t. ఓకేనా గైస్? హూప్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? పీడీ బై 2t అండ్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ వచ్చి పీడీ బై 4t. సో ఇక్కడ ఏమడిగాడు? మనకు హూప్ స్ట్రెస్ ఇన్ ఏ థిన్ వెజల్లో హూప్ స్ట్రెస్ ఫార్ములా అడిగాడు. హూప్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? పీడీ బై 2t. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ మూవ్ ఆన్ టు పీడీ బై 4t. ఆప్షన్ బి దేనికి? లాంగ్ టర్మ్ స్ట్రెస్కి. ఓకేనా గైస్? నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రెంత్ ఆఫ్ ఏ రివిట్ ఈజ్. స్ట్రెంత్ ఆఫ్ ఏ రివిట్ అనేది ఏంటి? మనకి రివిట్ ఈజ్ ఈక్వల్ మనకి డిజైన్లో ఇది ఇంకా ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ రివిట్ వచ్చేటప్పటికి ఏం చెప్తారు? మినిమం స్ట్రెంత్ ఆఫ్ దిస్ 3. ఈ పైన 3 ఆప్షన్స్ ఏబీసీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మినిమం స్ట్రెంత్ ఏదైతే ఉందో అది స్ట్రెంత్ ఆఫ్ రివిట్ అనమాట. స్ట్రెంత్ ఆఫ్ షియర్, స్ట్రెంత్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ రివిట్ ఆర్ స్ట్రెంత్ ఇన్ షియర్, స్ట్రెంత్ ఇన్ క్రషింగ్ అండ్ స్ట్రెంత్ ఇన్ టెన్షన్. ఈ 3 స్ట్రెంత్లో ఏ స్ట్రెంత్ అయితే మినిమం ఉంటుందో అదే స్ట్రెంత్ ఆఫ్ ది రివిట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది చూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చెప్పలేము. అది మినిమం ఏది ఉంటే దాన్ని బట్టి తీసుకోవాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్. విచ్ స్ట్రెస్ ఈజ్ లీస్ట్ ఇన్ థిన్ సెల్స్. మనకి అసలు సిలిండర్స్లో ప్రెజర్ అనేది ఇన్బిల్ట్ అయినప్పుడు మనకి జనరేట్ అయ్యేది ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రెస్, హూప్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ రేడియస్ స్ట్రెస్. ఈ ఫర్దర్ సిగ్మా ఆర్ అనేది మనం థిక్ సిలిండ్రికల్ షెల్స్ చూస్తాం, కానీ థిన్ సిలిండ్రికల్ షెల్స్ డిస్కస్ చేయం. ఎందుకంటే సిగ్మా ఆర్ అంటే రేడియస్ స్ట్రెస్ అనమాట. సో మనకి ఈ థిన్ సిలిండ్రికల్ షెల్స్లో రేడియల్ డిస్టెన్స్ అనేది చాలా మైన్యూట్గా ఉంటుంది, అందుకని రేడియల్ స్ట్రెస్ అనేది కన్సిడర్ చేయరు. సో మనకి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఏమడిగాడు? థిన్ సిలిండ్రికల్ షెల్స్ అని అడిగాడు, కాబట్టి ఏ స్ట్రెస్ లీస్ట్గా ఉంటుంది? రేడియల్ స్ట్రెస్. సో అందుకనే మనం రేడియల్ స్ట్రెస్ని నెగ్లిజిబుల్ కూడా చేసేస్తారు. ఓకేనా గైస్? నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్వశ్చనే, కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా హెచ్, సిగ్మా ఎల్, సిగ్మా ఆర్ అంటాడు. సిగ్మా ఆర్ ఈజ్ డినోట్స్ ఫర్ రేడియల్ స్ట్రెస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సిక్స్త్ వన్. లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఇన్ ఏ థిన్ షెల్ ఈజ్ గివెన్ బై. లాంగ్ టర్మ్ స్ట్రెస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఏంటి? పీడీ బై 4t. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ఫర్ హూప్ స్ట్రెస్. ఇన్ కేస్ మీకు మనకి ఒక సిలిండర్ ఈ విధంగా ఉందనుకో, ఆ సిలిండర్ కొంచెం ఎలాంగేట్గా చేసి గీద్దాం.
సిలిండర్ అనేది ఇలా ఉంది. ఇలా లాంగిట్యూడినల్ ఫెయిల్యూర్ వచ్చిందనుకో, ఇలా లాంగిట్యూడినల్గా ఫెయిల్యూర్ అయితే అప్పుడు జనరేట్ అయ్యే స్ట్రెస్ ఏంటంటే హూప్ స్ట్రెస్. అది ఇలా వెర్టికల్గా షీర్ అయిందనుకో, అప్పుడు జనరేట్ అయ్యే స్ట్రెస్ ఏంటంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఇన్ కేస్ మనకు హూప్ స్ట్రెస్లో లాంగిట్యూడినల్ ఫెయిల్యూర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హారిజాంటల్ ఫెయిల్యూర్, ట్రాన్స్వర్స్ ఫెయిల్యూర్లో మనకి ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా గైస్, ఇది గుర్తుంచుకోండి. హూప్ స్ట్రెస్లో ఏమో మనకి లాంగిట్యూడినల్ ఫెయిల్యూర్, అదే లాంగిట్యూడినల్ స్ట్రెస్లో అయితే ట్రాన్స్వర్స్ ఫెయిల్యూర్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద సిగ్మా హెచ్, సిగ్మా ఎల్ అండ్ సిగ్మా ఆర్. సిగ్మా హెచ్ అంటే హూప్ స్ట్రెస్, సిగ్మా ఎల్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్, సిగ్మా ఆర్ అంటే రేడియల్ స్ట్రెస్. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ విల్ బి, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, అసలు షియర్ స్ట్రెస్ ఫార్ములా వచ్చి షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు హూప్ స్ట్రెస్ మైనస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై 2. ఓకేనా గైస్, షియర్ స్ట్రెస్ ఫార్ములా ఇది. అసలు మనకి షియర్ స్ట్రెస్ ఇన్ ప్లేన్, షియర్ స్ట్రెస్ మ్యాక్సిమం అని అడిగాడు అనుకో, మ్యాక్సిమం అన్నప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఈ 3 ఫార్ములాస్లో ఏదైనా తీసుకోవచ్చు. సిగ్మా హెచ్ మైనస్ సిగ్మా ఎల్ బై 2 ఆర్ మ్యాక్సిమం అన్న కండిషన్లోనే. అదే ఇన్ ప్లేన్ అంటే సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 తీసుకోవాలి. సిగ్మా హెచ్ మైనస్ సిగ్మా ఎల్ బై 2 తీసుకోవాలి. ఇన్ కేస్ మ్యాక్సిమం అన్న కండిషన్లో అయితే సిగ్మా హెచ్ మైనస్ సిగ్మా ఎల్ బై 2 ఆర్ సిగ్మా హెచ్ బై 2 ఆర్ సిగ్మా ఎల్ బై 2. ఈ 3 కండిషన్స్లో ఏది మ్యాక్సిమం ఉంటే ఆ మ్యాక్సిమం ఉన్న వాల్యూ తీసుకోవాలన్నమాట టో మ్యాక్సిమం కింద. ఈ అర్థమైంది కదా. టో మ్యాక్సిమం అనేది అడిగాడు అనుకో, టో అబ్సల్యూట్ మ్యాక్సిమం ఇన్ ఏ థిన్ సిలిండ్రికల్ ప్రెజర్ వెజల్ అని అడిగిన కండిషన్లో ఏది మ్యాక్సిమం ఉంటే అది తీసుకోవాలి. మనకు తెలుసు ఏంటి, సిగ్మా హెచ్ వాల్యూ అంతా పీడీ బై 2టీ, సిగ్మా ఎల్ వాల్యూ పీడీ బై 4t. సో ఈ యొక్క కండిషన్లో ఏది ఎక్కువ వాల్యూ వస్తుంది, సిగ్మా హెచ్ బై 2t. ఓకేనా గైస్, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఒకసారి అండి క్లీన్ చేస్తాను. ఓకేనా గైస్, మనకి అప్పుడు ఏం వస్తుంది, టో మ్యాక్సిమం అనేది సిగ్మా హెచ్ బై 2 వస్తుంది. సిగ్మా హెచ్ బై 2 మనకి సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని ఎలాగో ప్లస్ సిగ్మా ఆర్ కింద రాసుకున్నా పర్వాలేదు కదా. సో టో మ్యాక్సిమం ఏంటి, సిగ్మా హెచ్ ప్లస్ సిగ్మా ఆర్ బై 2, ఎందుకంటే సిగ్మా ఆర్ బై ఎలాగో 0, అప్పుడు సిగ్మా హెచ్ బై 2 వస్తుంది. అప్పుడు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంతా పీడీ బై 4t. ఇన్ కేస్ టో షియర్ స్ట్రెస్ ఇన్ ద ప్లేన్ అడిగినప్పుడు సిగ్మా హెచ్ మైనస్ సిగ్మా ఎల్ బై 2 పీడీ బై 8t తీసుకోవాలి. పీడీ బై 8t గుర్తుంచుకోండి. సిగ్మా హెచ్ మైనస్ సిగ్మా ఎల్ బై 2 అనేది ఎప్పుడు వస్తుంది, నార్మల్ అబ్సల్యూట్ షియర్ స్ట్రెస్ అడిగినప్పుడు ఆప్షన్ ఏ. అదే మ్యాక్సిమం అడిగినప్పుడు, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అన్నప్పుడు ఆప్షన్ సి వస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ద వాల్యూ ఆఫ్ రేడియల్ స్ట్రెస్ ఇన్ థిన్ షెల్స్లో మనకేమన్నా సిగ్మా ఆర్ అనేది థిన్ షెల్స్లో 0. సో ఆప్షన్ డి, ఎందుకంటే 0 లేదు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ 9th క్వశ్చన్, విచ్ స్ట్రెస్ ఈజ్ ద లీస్ట్ ఇన్ ద థిన్ షెల్స్. ఆల్రెడీ మనం ముందు నుంచి చూస్తున్న క్వశ్చన్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మ్యాక్సిమం అందరూ కొంచెం తప్పు చేస్తారు, అందుకని చెప్తున్నాను. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రేడియల్ స్ట్రెస్. ఓకే, మనం ఇప్పటిదాకా సిలిండ్రికల్ షెల్స్ చూసాం. ఇప్పుడు స్పిరికల్ షెల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. స్పిరికల్ షెల్స్లో ఏమంటుంది, అది ఏ యాక్సిస్లో కట్ చేసినా సేమ్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో సిగ్మా ఎల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆర్ సిగ్మా హెచ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై 4t వస్తుంది అనమాట. పీడీ బై 4t. ఇక్కడ ఏమడిగాడు, వెన్ ద రేషియో ఆఫ్ హూప్ స్ట్రెస్ ఇన్ ఏ స్పిరికల్ వర్సెస్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆఫ్ సేమ్ డయామీటర్, థిక్నెస్ అండ్ అండర్ సేమ్ ప్రెషర్. సో మనకి హూప్ స్ట్రెస్ ఆఫ్ సిలిండర్ ఏంటి, హూప్ స్ట్రెస్ ఆఫ్ సిలిండర్ ఇస్ స్పియర్ ఏంటి, పీడీ బై 2t, అంతే కదా. సో స్పియర్ ఇదేమడిగాడు, హూప్ స్ట్రెస్ ఆఫ్ స్పియర్ టు హూప్ స్ట్రెస్ ఆఫ్ సిలిండర్ ఇది కూడా అడిగాడు. హూప్ స్ట్రెస్ ఆఫ్ స్పియర్ అంతా పీడీ బై 4t by pd by 2t for cylindrical
షెల్. సో పీడీ సేమ్ అని అడిగాడు, పీడీ క్యాన్సిల్, టీ క్యాన్సిల్ అయితే 4 2 టైమ్స్. సో ఏమొచ్చింది 1/2 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 1/2 1/2. సో ఏమడిగాడు, ద రేషియో ఆఫ్ హూప్ స్ట్రెస్ ఇన్ స్పిరికల్ స్ట్రెస్. స్పిరికల్లో వచ్చిన హూప్ స్ట్రెస్కి సిలిండ్రికల్లో వచ్చిన హూప్ స్ట్రెస్కి రేషియో అడిగాడు. ఎంత వచ్చింది 1/2. ఆప్షన్ సి. ఓకే, 11th క్వశ్చన్. Stresses in the thin cylindrical shell under internal pressure is independent of. సో మనకి స్ట్రెస్సెస్, మనకి ఇందులో జనరేట్ అయ్యే స్ట్రెస్సెస్ ఏంటి, హూప్ స్ట్రెస్, లాంగ్ టర్మ్ స్ట్రెస్సే కదా. సో హూప్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి, PD/2T. సో స్ట్రెస్ అనేది దేని మీద డిపెండ్ అయింది, పి, డయామీటర్ అండ్ థిక్నెస్. సో డయామీటర్ మీద, థిక్నెస్ మీద అండ్ డయామీటర్ అండ్ థిక్నెస్ మీద. సో ఆప్షన్ ఏ, బి, డి మీద డిపెండెంట్ అయింది. ఇండిపెండెంట్ దేని మీద, ఆప్షన్ సి, లెంత్ మీద ఇండిపెండెంట్ అనమాట. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Design of a thin shell under pressure is done on the basis of hoop stress. Option C is the correct answer. Option C is the correct answer. ఎందుకంటే PD/2T ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సో స్ట్రెస్ అనేది, పర్మిసిబుల్ స్ట్రెస్ అనేది ఒకటి కాన్స్టెంట్గా ఉంటుంది. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2T సిగ్మా/P. సో ఇక్కడ ఏంటి, మనకి హూప్ స్ట్రెస్లో డి అనేది 2 టైమ్స్ ఉంటే మనకి లాంగ్ టర్మ్ స్ట్రెస్లో 4 టైమ్స్ ఉంటుంది. సో ఇక్కడే కదా మినిమం డయామీటర్ ఉంది. సో మినిమం డయామీటర్ అనేది హూప్ స్ట్రెస్లో ఉంది కాబట్టి మనం డిజైన్ అనేది హూప్ స్ట్రెస్ బేస్ చేసుకుని చేయాలి. ఓకే, ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై విచ్ ఇట్ కెన్ బి బీటెన్ ఆర్ రోల్డ్ ఇంటూ థిన్ షీట్స్. అంటే మనం ఏదైనా ఒక రోలింగ్ ఫోర్స్ అప్లై చేసి, అంటే మనం బిల్లెట్ ఇలా మూవ్ అవుతుంది, రోలర్ ఇలా మూవ్ అవడం వల్ల ఏమంటే దీని థిక్నెస్ అనేది రిడ్యూస్ అవుతుంది కదా. సో ఇలా థిక్నెస్ అనేది రిడ్యూస్ అయ్యి థిన్ షీట్స్ అని ప్రొడ్యూస్ చేస్తాం. ఏ ప్రాసెస్ ద్వారా, అంటారు మ్యాలబిలిటీ. అదే డక్టిలిటీ అయితే మనకి క్రాస్ సెక్షన్ రిడ్యూస్ చేసి లెంత్ ఇంక్రీజ్ చేస్తాం, అంటే వైర్ డ్రాయింగ్ ఆపరేషన్. అదే ప్లేట్స్ అయితే మ్యాలబిలిటీ. ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ అనే ప్రాపర్టీస్ అనమాట. వాటి మీద నేను డీటెయిల్డ్గా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి వీడియో చేయడం జరిగింది. అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అందులో చూడండి. నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 14th one. ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ విచ్ అలౌస్ ఇట్ టు డ్రా ఇంటూ స్మాలర్ సెక్షన్స్. అంటే ఏదైనా ఒక క్రాస్ సెక్షన్ని రిడ్యూస్ చేసే ప్రాపర్టీ ఏంటి, ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ విచ్ అలౌస్, ఏది అలౌ చేస్తుంది మెటీరియల్ని స్మాలర్ సెక్షన్ కింద డ్రా చేయడానికి. చెప్పింది కదా, ఆప్షన్ బి డక్టిలిటీ. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటూ స్మాలర్ సెక్షన్ బై అప్లయింగ్ ఏ టెన్సైల్ లోడ్. సో గుర్తుంచుకొని, డక్టిలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే అండర్ టెన్సైల్ లోడ్. అండర్ కంప్రెసివ్ లోడ్ అయితే మ్యాలబిలిటీ, అండర్ టెన్సైల్ లోడ్ అయితే డక్టిలిటీ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఒక మెటీరియల్ దాని యొక్క క్రాస్ సెక్షన్ అనేది అండర్ కంప్రెసివ్ లోడ్ వ్యారీ అవుతుందంటే యూ గో ఫర్ మ్యాలబిలిటీ. అదే టెన్సైల్ లోడ్ అయితే డక్టిలిటీ. ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్. ఇఫ్ ఏ మెటీరియల్ హ్యాస్ ద ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్, అండ్ అన్ని డైరెక్షన్స్లో సేమ్ ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఐసోట్రోపిక్ అంటారు. అట్ వన్ పాయింట్, అంటే ఒక మెటీరియల్ తీసుకుని ఆ మెటీరియల్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ డైరెక్షన్లోని వై డైరెక్షన్లోని అని, అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఈఎక్స్ అండ్ ఈవై అనేవి ఈక్వల్గా ఉన్నాయనుకో, అలాగే అట్ ద సేమ్ టైం ఈజెడ్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు, ఐసోట్రోపిక్ మెటీరియల్. ఆప్షన్ సి అనమాట. అదే మనకి ఒక లైన్లో, ఒక పర్టికులర్ డైరెక్షన్లో అన్ని ప్రాపర్టీస్ సేమ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటారు. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్లోని ప్రాపర్టీస్ సేమ్గా ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సెవెంత్ క్వశ్చన్. The stress at which extension of a material takes place more quickly as compared to increase in load is called. The stress at which extension of a material takes place more quickly as compared to increase in load is called C, yield point. ఏంటి yield point దగ్గర ఏంటంటే మనకి లోడ్ ఇంక్రీజ్ అవ్వకుండా స్ట్రెస్ అనేది డిఫార్మేషన్ అనేది ఉంటుందన్నమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూస్తే ఎలా ఉంటుంది, చూడండి ఇక్కడ ఇది ఈల్డ్ పాయింట్. సో ఈల్డ్ పాయింట్ దగ్గర ఏంటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఈ పాయింట్తో కంపేర్ చేసుకుంటే ఈ పాయింట్ దగ్గర ఏముంది, స్ట్రెస్ అనేది తక్కువ ఉంది. స్ట్రెస్ అంటే ఏరియా లోడ్ తక్కువ ఉంది. లోడ్ తక్కువ ఉన్న కంపేర్ టు దిస్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఉంది కదా. సో అట్ ఈల్డ్ పాయింట్ లోడ్ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి ఏముంటుంది, ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు 18th క్వశ్చన్. ఏ బ్రిటిల్ మెటీరియల్ హ్యాస్ no elastic zone, no plastic zone, large plastic zone and none of the above. మనకి బ్రిటిల్ మెటీరియల్స్కి నో ప్లాస్టిక్ జోన్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే బ్రిటిల్ మెటీరియల్స్కి ప్లాస్టిక్ జోన్ అనేది ఉండదు. అందుకే మనకి డైరెక్ట్గా ఇంపాక్ట్ లోడ్ అడగానే బ్రిటిల్ మెటీరియల్స్ ఏమైతే ఫ్రాక్చర్ గురవడానికి కారణం ఏంటంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్లాస్టిక్ జోన్. The ratio of lateral strain to the linear strain is called as lateral strain to linear strain ratio ఏమంటారు, పాయిజన్స్ రేషియో. నేను ఆల్రెడీ చెప్పింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈ మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్ట్రెస్ బై స్ట్రెయిన్. మోడల్స్ ఆఫ్ రిజిడిటీ ఈజ్ ఈక్వల్ టు modulus of rigidity G is equal to shear stress to shear strain data. Bulk modulus K is equal to change in pressure to volumetric strain. ఈ మూడు ఫార్ములాస్ గుర్తుంచుకోండి. పాయిజన్స్ రేషియో అంటే lateral strain to the linear strain. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. The myostyle is subjected to tensile load. Its fracture will conform to ఓకే, మైస్టీల్ అనేది టెన్సైల్ లోడ్ గురైంది. సో మైస్టీల్ టెన్సైల్ లోడ్ గురైనప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా కప్ అండ్ కోన్ అండ్ షేప్లో ఆప్షన్ సి అనమాట, కప్ అండ్ కోన్ ఇంకా ఫెయిల్యూర్ అనేది అవుతుంది. గ్రాన్యులర్ షేప్ ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుందంటే మనకి బ్రిటిల్ మెటీరియల్ టెన్సైల్ లోడ్ గురైనప్పుడు అది గ్రాన్యులర్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది. ఓకేనా గైస్. సో ఈ యొక్క క్లాస్లో 20 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5th క్లాస్లో ఫర్దర్ 20 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అవి స్ప్రింగ్స్ మీద మెయిన్ కాన్సెప్ట్ అంతా స్ప్రింగ్స్ మీద ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇందులో మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మీద ఏవైతే ఇంకా రిమైనింగ్ వదిలేసామో అవి కూడా అందరూ కవర్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.